భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 28/4/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష పాడ్యమి సోమవారం పాడ్యమి రాత్రి శుద్ధ పాడ్యమి రాత్రి 10:57 వరకు భరణి నక్షత్రం రాత్రి 11:28 వరకు వర్జ్యం ఉదయం 10:03 11:32 వరకు దుర్ముహూర్తాల మధ్యాహ్నం 12:22 1:12 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:52 నుండి 5:43 వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:14 అమృతగడ సాయంత్రం 6:59 నుండి 8:29 వరకు సాయంకాలం అమృతగడిలో ఉన్నాయి. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 వరకు రాహుకాలం శుభ సమయం లేదు. ఈ రోజు నుండి కూడా వైశాఖ మాసం ప్రారంభం. మాసాల్లో కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం ఎంత గొప్పదో. వైశాఖ మాసం మాధవ మాసం. మాధవుడు అంటే నారాయణ కృష్ణుడు పరమాత్మను ఆరాధించాలి. అందుకే పురాణాలు 3 మనకు 12 పురాణాలు, అందులో ప్రధానమైన పురాణాలు మాఘపురాణం, కార్తీక పురాణం, మాఘపురాణం, వైశాఖ పురాణం మహత్యాలు అన్నమాట. ఆ వైశాఖ మహత్యాలు భక్తివన్ తెలుగువన్ మీకు యూట్యూబ్లో నేనే 3-4-5 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. అది మీరు యూట్యూబ్లో మీరు వైశాఖ మహత్యాన్ని లాగిన్ అయితే కనుక నేనే ఆడియో రూపంలో చెప్పడం జరిగింది చిన్నప్పుడు. అది మీకు వస్తుంది అన్నమాట. చక్కగా మీరు అందరూ కూడా శ్రవణం చేసి, నేను పఠనం చేశానని మీరు శ్రవణం చేసి తరించండి. ఇవాళ నుంచి కూడా వైశాఖ పురాణం వింటే మన నదీ స్నానాలు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న ఇలా నదీ స్నానాలు చేస్తే చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. ఆయుష్మాన్ యోగం రాత్రి 9:49, కిస్తుంకరణం మధ్యాహ్నం 12:20, భవ రాత్రి 10:03. అలాగే ఈరోజు వైశాఖ మాసం ప్రారంభం. దినారంభ చక్రాల్లో ఈరోజు ముందుగా మేషరాశి. ఈరోజు అనుకూలం, అన్ని పనులు కూడా పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త ఆహ్వానాలు కూడా అందుకునే అవకాశం మేషరాశి వారికి ఉంది. వృషభ రాశి శ్రమ అధికంగా ఉండును. ధనవ్యయం, బద్ధకం కూడా కొంచెం ఉండే అవకాశాలు, ఖర్చులు పెరిగే అవకాశం. మిథున రాశి దైవచింతన, ప్రయాణ లాభాలు, ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశం. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగంలో కూడా మంచి లాభాలు ఉండే అవకాశం. సింహరాశి శుభ ప్రయాణాలు అనుకూలం, స్వల్పంగా అనారోగ్యం, ఔషధ సేవనం, దైవచింతన. కన్యారాశి వారి ప్రయాణాల్లో ఆటంకాలు, అధికంగా కోపం, ధనలాభాలు అయితే ఉన్నాయి. తులారాశి వ్యాపార లాభాలు, వ్యవసాయ మూలకంగా లాభాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం. వృశ్చిక రాశి వివాహ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, విందు వినోదాలు, ధనవృద్ధి. ధనస్సు రాశి స్త్రీ మూలకంగా వివాదాలకు దూరంగా ఉండాలి. ధనవృద్ధి అయితే ఉంది. పొదుపు కూడా చేయాలి. ధనం విశేషంగా ఖర్చు అయ్యే అవకాశం, రుణాలు మంజూరు అయ్యే అవకాశం. మకర రాశి బంధుమిత్రులు రాక వల్ల లాభాలు, స్థిరాస్తుల వృద్ధి, ఆనందంగా ఉంటారు. కుంభరాశి సంఘంలో గౌరవ లాభాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలం, దేవాలయ దర్శనాలు. మీనరాశి వారికి శారీరక శ్రమ, అనారోగ్య సమస్యలు, ఔషధ సేవనం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే వాయు వాయవే నమః. వాయువే నమః. వాయువు కూడా వ్యాప్తకమై ఉండడం చేత భగవానుడు వాయు అన్నారు. అనునామం చేత అర్చనీయుడయ్యాడు. పుణ్యగంధ పృథివ్యాంచ అన్నట్లు భగవద్గీత చెప్పినట్లుగా పుణ్యగంధాలు కలిగించే వాయువు కలిగినటువంటి స్వరూపమని భగవద్గీతలో చెప్పినట్లుగా వాయు అంత వేగం కలిగినటువంటి వాడు వాయుస్వరూపుడని, సుగంధమైనటువంటి వాయువు పరమాత్మ స్వరూపమని మన విష్ణు సహస్రనామంలో చెప్పబడింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.